Yamunatiravanachari Yamunatiravanachari Jaya Radha Madhava Kunja Vihari Jaya Radha Madhava Kunja Vihari Gopi Jana Vallabha Girivaradari Jaya Gopi Jana Vallabha Girivaradari Yashodanandana Vraja Jana Ramjana Yashodanandana Vraja Jana Ramjana Yamunatiravanachari Yamunatiravanachari Jaya Radha Madhava Kunja Vihari Jaya Radha Madhava Kunja Vihari Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jai Vishnupada Paramahamsa Parivrajakaacharya Ashtottara Srimad Abhay Charanarvinda Bhakti Vedanta Swami Srila Prabhupada ki Krandra Srimad Bhagavatam ki Jai Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya
చదువుతున్నది శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందం అధ్యాయం 1. అధ్యాయం పేరు మను తనయుల వంశచరిత్ర. 28వ శ్లోకం. ఏకః మయా ఇహ భగవాన్ వివిధ ప్రదానై చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయం అత్ర ఆగతాః తనుభృతాం మనసః అపి దూరాత్ బ్రూతా ప్రసీదత మహాన్ ఇహ విస్మయః మే ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానై ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానై చిత్తీకృతా ప్రజననాయ కథం ను యూయం చిత్తీకృతా ప్రజననాయ కథం ను యూయం అత్రాగతాస్తనుభృతా మనసోపి దూరాత్ అత్రాగతాస్తనుభృతా మనసోపి దూరాత్ బ్రూతా ప్రసీదత మహనిహ విస్మయో మే బ్రూతా ప్రసీదత మహనిహ విస్మయో మే ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానై చిత్తీకృతా ప్రజననాయ కథం ను యూయం అత్రాగతాస్తు నిభృతా మనసోపి దూరాత్ బ్రూతా ప్రసీదత మహనిహ విస్మయో మే ఏకో మయేహ 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 వాపడి ధృత ప్రసీదత మహనిహ విస్మయో మే. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానే చిత్తీకృతా ప్రజననాయ కథం ను యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరాత్ బ్రూతా ప్రసీదత మహనిహ విస్మయో మే. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానై హరే కృష్ణ. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు. ఏకః ఒక్కడే, మయా నాచే, ఇహ ఇచ్చట, భగవాన్ భగవానుడు, వివిధ
వివిధమగు ప్రధానై సాధన సామగ్రితో చిత్తీకృత చిత్తమును నిలిపి ప్రజననాయ సంతానమును గోరి కథం ఎందులకు ను అయినను యూయం మీరందరూ అత్ర ఇచట ఆగతాహ అరుదించిరి తనుభృతాం దేహదారుల మనసః మనస్సుకు అపి అయినను దూరాత్ పరుడు బ్రూత వివరింపుడు ప్రసీదత నా ఎడ కరుణగుని మహాన్ గొప్ప ఇహ ఈ విస్మయము మే నా యొక్క తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. అతనిని బోలిన పుత్రునినే కోరుచు భగవాను నేను పిలిచితిని, కేవలము దేవదేవుని నేను తలచి ఉంటిని. అతడు మానవుని మానసిక కల్పనకు పరుడైనప్పటికీ మీ మువ్వురు ఇచ్చటకు అరుదించిరి. ఎందులకే మీ ఇచ్చటకు ఏం తెచ్చిరో నాకు తెలియచేయడు. ఈ విషయం నేను మిగులు విస్మృతుడై ఉన్నాను. భాష్యము. దేవదేవుడే జగదీశ్వరుడనే విషయమును మాత్రము అత్రిమును నిశ్చయముగా ఎరిగి ఉండెను కనుక ఆ దేవదేవుడినొక్కడే అతడు ప్రార్థించను. తత్కారణమున మువ్వురు ప్రత్యక్షమగుట పట్ల అతడు విస్మితుడయ్యను. మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామీతి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం మొదటి అధ్యాయం 28వ శ్లోకం ఇప్పుడు చర్చిస్తున్నాం. ఈ శ్లోకంలో గత కొన్ని శ్లోకాలుగా చూసినట్లయితే కర్దముని యొక్క కుమార్తెల గురించి వివరణ మనం చూస్తున్నాం. ఎలా అంటే ఈ స్వయంభూ మనువు తన కుమార్తెను కర్దమునికి ఇవ్వడం ఎలా అయితే జరిగిందో, అలాగే కర్దముని యొక్క కుమార్తె ఆమె పేరు అనసూయ, ఆమెను ఇక్కడ అత్రిమునికి వివాహం చేయడం జరిగిందనమాట. తర్వాత ముందు శ్లోకాలు మనం చూసాం, వాళ్ళు చాలా గొప్ప తపస్సు చేశారు. ఎవరు? అనసూయ, అత్రిముని. వీళ్ళిద్దరూ చాలా ఉన్నతమైనటువంటి తపస్సు చేశారు. దేనికోసం అంటే భగవంతుడిని, అంటే భగవంతుడు లాంటి పుత్రుడు కావాలి అనే కోరికతో తపస్సు చేయడం జరిగిందన్నమాట. మనం కొన్ని శ్లోకం తాత్పర్యం చూసినట్లయితే సాధారణంగా ఒక వ్యక్తి బయట వాళ్ళు ఎలా చదువుతారో అలా మనం ఈ భాగవతంలో ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలు చదువుతుంటే ఏమర్థమవుతుంది? అత్రిముని చాలా శుద్ధ భక్తుడు. ఆయన భగవంతునే నేరుగా పుత్రుడు కావాలని కోరుకుంటున్నాడు అని అర్థమవుతుంది కదా. మామూలుగా సాధారణంగా మనం చూస్తే ఈ శ్లోక తాత్పర్యాల వరకు చదువుకుంటూ వెళ్తే అత్రిముని భక్తుడు ఎలా అయితే యశోదామాత, నందమహారాజ్ కదా, దేవకి వసుదేవులు ఏ విధంగా అయితే కృష్ణుడు పుత్రుడుగా కావాలని కోరుకున్నారో అలా అత్రిముని కూడా కోరుకున్నాడు అని అర్థం చేసుకుంటాం. అది సాధారణ అవగాహన. కానీ మనం ఎప్పుడైతే ఆచార్య పరంపరగా, ఒక గురు శిష్య పరంపరగా అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పూర్వం శ్లోకాలను చూసినట్లయితే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, అత్రిముని విశుద్ధ భక్తుల యొక్క కోవలోకి చేర్చలేము అని. కారణం ఏంటి అంటే అతడు భగవంతుడు లాంటి, దేవాది దేవుడు లాంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడు, కానీ దేవాది దేవుడు నీ కోరుకోలేదని చెప్తాను అన్నమాట.
చిన్న వ్యత్యాసం ఉంది కదా, చిన్న వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ మనం చూసినట్టయితే ప్రభుపాల వారు ద్వారా ప్రభుపాల వారు ఏ విధంగా ఇక్కడ మనకి ఒక లెసన్, ఒక భాష్యం ఇస్తున్నారో దాని ద్వారా అర్థం చేసుకోవాలని చెప్తారు శాస్త్రం. ఎందుకంటే సొంతంగా అర్థం చేసుకుంటే పొరపడతాం అన్నమాట. నేను మొట్టమొదటికి చదివినప్పుడు ఫస్ట్లో శ్లోకం తాత్పర్యం చదివిన తర్వాత అర్థమైంది. మొట్టమొదటిగా భాషను చదవకముందు మరి ఇతని గురించి ఎప్పుడూ మనం శ్లోకాల్లో చెప్పుకోలేదు కదా. సాధారణంగా భగవంతుడికి ఈ భగవంతుడి రకరకాల రసాల గురించి చర్చించినప్పుడు ఏం చెప్తాం? యశోదామాత గురించి చెప్తాం. వాత్సల్య భావం గురించి చెప్పినప్పుడు యశోదామాత గురించి చెప్తాము. ఇలా భగవంతుడు నేరుగా పుత్రుడిగా కావాలనుకున్న వాళ్ళ గురించి చెప్తాం. కానీ ఎప్పుడు అత్రిముని యొక్క ఉదాహరణ రాలేదండి. ఇక్కడేమో అత్రిముని చూస్తే భగవంతుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నాడు. మంచి విషయమే, కానీ ఎప్పుడు చర్చించలేదంటే ఎవరు మనం అనిపిస్తుంది. ఎందుకు ఆ కారణం అంటే అతను నేరుగా భగవంతుని కోరుకోలేదు, భగవంతుడు లాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది? ప్రభుపాల వారు ఇచ్చినటువంటి భాష్యం చదివిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఎందుకు తపస్సు చేశారు అంటే భగవంతుడు లాంటి పుత్రుడు కావాలని కోరుకున్నారు అన్నమాట. అదే మనం చూస్తే ఇక్కడ ప్రభుపాల వారు పూర్వం శ్లోకంలో వివరిస్తున్నారు. మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే ఇంకా చెప్పినా చూడండి. అత్రిముని దేవదేవుని గురించి విశిష్టమగు జ్ఞానం లేనట్లుగా గోచరిస్తున్నది. యవ్వాని నుండి సమస్తము ఉద్భవించును, ఎవ్వడు ఈ జగమును పోషించును, విలయానంతరము ఎవ్వని యందు సమస్త జగత్తు పదినమగుపడును. అట్టి విశ్వసృష్టికర్తకు దేవదేవుడు ఒకటి కలడని వేదపరమకు సమాచారము అతడు ఎరిగి ఉండను. అతనికి ఏం తెలిసింది? ఎవరో ఉన్నారు, సృష్టి స్థితి లయకారకులు ఎవరో ఉన్నారు, అలాంటి వారు నాకు పుత్రుగా కావాలని కోరుకున్నారు. యథోవాయమాని భూతాని, ఇటువంటి వేదమంత్రములు దేవదేవుని కూర్చిన సమాచారం నాకు అంగీకరించుతున్నది. అత్రిముని అటువంటి భగవానుని పైననే మనస్సును కేంద్రీకరించను, కనీసం అతని నామమైనను తెలియకుండా. భగవానుతో సమానమైన పుత్రుని అర్థించుటకే అతడు జ్ఞానమగుడయ్యను. ఈ విధమైన భక్తి సేవితము భగవద్గీత యందు వర్ణించబడినది. ఏంటి? ఇక్కడ నేరుగా భగవంతుని కోరుకోలేదట, ఇంకా భగవంతుడు కాకుండా అన్యమైనటువంటి కోరికను కోరుకున్నారని చెప్తున్నారు. భగవద్గీత మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటి? చతుర్విధ భజంతే మాం జనానో సుకృతనోర్జున అతో అధ్యాతి జిజ్ఞాసు జ్ఞానీశ భరతశుభ. మనం ఆ శ్లోకంలో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా భాషలో వివరిస్తున్నారు ప్రభుపాద వారు. వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి వచ్చారు. ఏదో కోరిక ఉన్నట్టు, అంటే ఆర్తులు, దుఃఖాలలో ఉంటున్న వాళ్ళు, అర్ధార్థులు, అంటే ఏదో ధన సంపాదన చేయాలి, ఏదో భౌతికమైన కోరికను తీసుకోవాలనుకున్న వాళ్ళు. తర్వాత జిజ్ఞాసు అంటే ఏదో తెలుసుకోవాలని కోరిక, అరాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఏదో తెలుసుకోవాలని కోరికతో వచ్చినటువంటి వాళ్ళు. ఇంకా జ్ఞానులు. ఈ నలుగురిలో జ్ఞానులు కొంచెం ఉన్నతమైన వాళ్ళని ప్రభుపాల వారు ఆ యొక్క భాష్యంలో తన తర్వాత శ్లోకంలో కూడా కృష్ణుడు వివరిస్తున్నాడు, 17వ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ ఈ స్థాయిలో ఉండిపోవడం అనేది శుద్ధభక్తి కాదని చెప్పి ప్రభుపాల వారు ఈ పూర్వం 20వ శ్లోకంలో ఆ యొక్క భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట. అంటే ఈ చతుర్విధ ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలతోనే జీవి ఉండిపోకూడదు, శుద్ధభక్తి స్థాయికి రావాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అత్రిముని యొక్క వృత్తాంతం చూసినట్లయితే ఆయన శుద్ధభక్తి స్థాయిలో లేరు అని చెప్పి ప్రభుపాల వారి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అతనికి తెలియదు భగవంతుడు నామం ఏంటి కదా, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన ప్రదేశం ఏంటి, ఈ విషయాలు ఏమీ కూడా అత్రిమునికి తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఏంటంటే ఎవరో ఉన్నారు కదా, సృష్టి చేసే ప్రధానం ఎవరో ఉన్నారు, ఎవరో యజమాని ఉన్నారనే విషయం అంగీకరించారు. కానీ యజమాని ఎవరు తెలియదు. ఎందుకంటే శాస్త్రంలో చూస్తే చాలామంది యజమానులు మనం చూడొచ్చు కదా. ఉదాహరణకి సూర్య భగవాన్ అంటాం కదా. ఈ భౌతిక సృష్టికి మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మదేవుడు కదా, అతను కూడా యజమాని కదా. మనం చూస్తే ఇంక రకరకాల, ఇప్పుడు మనం గర్భోదక సాయి విష్ణువు కదా, క్షీరోదక సాయి విష్ణువు, ఈ భౌతిక ప్రపంచంలో అందరి జీవహృదయంలో ఉన్నట్లుగా ఆయన కూడా పరమ నియామకుడు. తర్వాత నేరుగా మహావిష్ణువు. వీళ్ళందరూ కూడా రకరకాల స్థాయిలో అందరూ కూడా ఈ సృష్టికి ప్రధాన కారణమే. వీళ్ళందరూ కూడా యజమానులే. మరి ఎవరిని ఇతను కోరుకున్నాడు అనేది ప్రశ్నార్థకం అనమాట. కాబట్టి ఇలా పిలవడం వల్ల అర్థం కాదు. అందుకే పూర్తిగా తెలిసి ఉండాలి భగవంతుడి యొక్క ధామం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క పేరు ఏమిటి, ఆయన ఏ రూపాల్లో అవతరిస్తుంటారు. తెలియకపోతే అది అర్థం కాదనమాట. ఉదాహరణకి మనం ఏదో అందరం సేవలో ఉన్నాం,
ఒక వ్యక్తి ఎవరినో పిలుస్తున్నారు, ప్రభు 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 అని. ఏమవుతుంది, ఒక నలుగురు వచ్చేసారనుకోండి ఒకేసారి. ప్రభు 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 అని 4 సార్లు పిలిచిన తర్వాత నలుగురు వచ్చేసి అతని ముందు నిలబడ్డారు. ఎందుకని అలా నిలబడ్డారు అంటే స్పెసిఫిక్గా పిలవలేదు కదా. కిషోర్ ప్రభు అనో లేకపోతే సాంబా ప్రభు అనో ఏదో పేరు పెట్టి పిలవలేదు. ఏమవుతుంది, అందరూ వచ్చేసారు. వచ్చినండి ఏమనుకుంటారు, అతను ఇదేంటి నువ్వు ఒక్కరిని పిలిస్తే నలుగురు కనిపిస్తున్నారు కదా, ఆశ్చర్యానికి లోనవుతారు. అలాగే ఇప్పుడు అత్రిముని ఏం చేశారు, ఇదేంటి నేను భగవంతుడి కోసం తపస్సు చేస్తే ముగ్గురు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ముగ్గురు ఆయుధాలతో ముగ్గురు ఎదురుగా కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళందరూ? కన్ఫ్యూజన్. ఎందుకు? ఆయన స్పెసిఫై చేయలేదు నాకు కృష్ణుడు కావాలి, రాముడు కావాలి, ఇలా భగవంతుడి యొక్క అవతారం భగవంతుని స్పెసిఫై చేయలేదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అలా ఎప్పుడైతే ఒక వ్యక్తిని పేరుతో పిలవకుండా పిలిస్తే వచ్చి అందరూ ఏమవుతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉదాహరణకి ఎవరైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ రకరకాల గ్రూపులు ఉంటాయి కదా. కలెక్టర్కి సంబంధించినటువంటి రకరకాల తరగతులు ఉంటాయి, అక్కడ రకరకాల ఆఫీసులు ఉంటాయి. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి, లేకపోతే విద్యకు సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీసులో అన్ని రకాల వ్యవహారాలు నడుస్తుంటాయి. అన్ని చోట్ల ఒక్కొక్క ఆఫీసర్ ఉంటారు. ఎవరో తెలియని వ్యక్తి కలెక్టర్కి అవ్వడానికి వెళ్ళి ఆఫీసర్ 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 అని పిలుస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఏ ఆఫీసర్ రావాలి అంటే విద్యకు సంబంధించిన ఆఫీసర్ రావాలా, వైద్యానికి సంబంధించిన ఆఫీసర్ రావాలా, ఎవరు రావాలి? ఎవరిని పిలుస్తున్నావు అంటే కలెక్టర్ని ఆఫీసర్ని పిలుస్తున్నావు ఏంటి అని అడుగుతారు కదా. వెళ్ళి కలెక్టర్ని కలవడానికి వచ్చానండి అని చెప్తే, మరి కలెక్టర్ని కలవడానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కావాలని అన్నారు, కానీ ఆఫీసర్ ఆఫీసర్ అని పిలిస్తే అది కన్ఫ్యూజన్ అనమాట. కాబట్టి ఇక్కడికి అర్థము ఆయన చేసిన అత్రిముని చేసినటువంటి తప్పిదం ఏంటంటే, ఆయనకి దేవాది దేవుడు అనే ఎవరు అనే విషయం పూర్తిగా తెలియలేదు. అందుకే ఎవరో ఉన్నారులే అనుకున్న వేరు, ఆయనే ఉన్నారు అనుకోవడం వేరు. అందుకే ఈ శ్లోకం యొక్క మొదట్లో ఏం చెప్తున్నారు, ఏకహ అని చెప్పారు. మొదటి పదం ఏంటి, ఏకో అంటే ఒక్కడే. చాలా ముఖ్యమైనటువంటి పదం అన్నమాట. కాబట్టి ఇది మనం అత్రిముని చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది యశోదామాత లేదా నందమహారాజు, దేవకి వసుదేవులు వీటితో పోల్చలేం. వాళ్ళు అత్యున్నతమైనటువంటి, వాళ్ళు స్పెసిఫై చేశారు నాకు భగవంతుడు కృష్ణుడే నేరుగా నాకు పుత్రుడుగా కావాలి. కాబట్టి ఆ విధమైన కోరిక వాళ్ళకి తీరింది. కానీ వాళ్ళకి మనం పోల్చలేమన్నమాట. అందుకే ఈ అత్రిముని యొక్క వృత్తాంతం ఎవరు ఉదాహరణగా చెప్పరు. భగవంతుని కోరుకున్నాడు, భగవంతుడు పుత్రుగా కావాలని కోరుకున్నారని ఎవరు చెప్పరు అన్నమాట. అందుకే ఎవరు కీర్తించినట్లుగా మనకు కనిపించదు. దాని ప్రకారం దేవాది దేవుడు సృష్టి స్థితిలే కారకుడు, కానీ అతని నామం తెలియదు దానికి. కాబట్టి అత్రిమునిని ఈ శుద్ధ భక్తుల కోవల్లోకి తీసుకురావడానికి చేర్చలేమని చెప్పి ప్రభుపాల వారు ఈ శ్లోకం చివరిలో వివరిస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఈ ఈ భగవద్గీత 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చూసినట్లుగా ఇప్పుడు చతుర్విధ భజంతే మాం అనే శ్లోకంలో ఈ 4 రకాల తరగతుల వారికి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఎవరు ఏ తరగతికి చెందిన వారని ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ మొదటిది ఆర్తి, అంటే దుఃఖంలో ఉన్నటువంటి వాడు. దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉదాహరణగా ఇక్కడ గజేంద్రునిగా మనం ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. గజేంద్రుడు చాలా దుఃఖంలో ఉన్నాడు కదా. అతని దుఃఖాన్ని శమింపజేయడం కోసం ఈ ముసలికి గజేంద్రుడికి యుద్ధం, 1000 సంవత్సరాల యుద్ధం జరుగుతున్నాడు. ఆ దుఃఖం నుంచి బయటపడడం కోసం చివరిలో ఇంకా బాగా బలహీన పడిపోతుంది. ఎందుకంటే ముసలి ఏమో నీటిలో ఉంది, నీటిలో ఉంటే ముసలి బలంగా ఉంటుంది. చాలా బలం పెరిగిపోయి ఏమవుతుంది, చివరికి గజేంద్రుడు ఇంకా చనిపోవడానికి చివరికి వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు, నేరుగా కృష్ణుడిని భగవంతునే ప్రార్థిస్తాడు, నారాయణను ప్రార్థిస్తాడు. కాబట్టి ఆయన దాని నుంచి బయటపడ్డాడు. దానికి ఉదాహరణ అలా ఇచ్చారనమాట. కానీ అక్కడ మనం ప్రభుపాల వారు భాగవతంలో మనం చూసినప్పుడు 4వ స్కందం 8వ స్కందంలో 2-3 అధ్యాయాల్లో చూసినట్లయితే ప్రభుపాల వారి గజేంద్ర మోక్షం వివరణ ఇస్తున్నప్పుడు అక్కడ ఆ భాష్యంలో వివరిస్తున్నారన్నమాట. ఏంటి అంటే గజేంద్రుడు అంట ఏదో దేవతల్లో కూడా కృష్ణుడు ఒక్కడే అనే ఉద్దేశంతో పిలవలేదు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు ఇతర దేవతలు ఎవరు రాలేదు, బ్రహ్మ ఈశ్వరుడు కూడా రాలేదు. ఎవరు వచ్చారు? నేరుగా నారాయణుడే ఆయన యొక్క వాహనంలో, గరుడ వాహనంలో వచ్చాడట. గరుడ వాహనం చాలా స్పీడ్గా వెళ్తుంది, మొన్న ఆదివారం కూడా చెప్పాను. కానీ ఆ వేగం కూడా సరిపోదనుకుని ఆయన ఏం చేశాడు, అంతకన్నా వేగంగా గరుడిని చేతిలో పట్టుకుని వచ్చేసాడు. ఎవరిని? గజేంద్రుని కాపాడడం కోసం. అక్కడ స్పెసిఫై చేస్తున్నారు ప్రభుపాల వారు. గజేంద్రుడు ఎవరో దేవతల్లో భాగంగా పిలవలేదట, స్పెసిఫై చేశాడు, నారాయణుని కృష్ణుడిని పిలిచాడు. కాబట్టి నేరుగా కృష్ణుడే వచ్చాడు. ఇంకా వేరే విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఇంకెవరు రాలే, ఈశ్వరుడు కానీ ఎవరు రాలేదన్నమాట. కాబట్టి ఆ విధమైన జ్ఞానం కావాలి అని చెప్తున్నారు. ఇలా మనం చూస్తే
ఇది ఎలా తెలుస్తుంది మనకి? మరి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎవరనే విషయం ఎలా తెలుస్తుంది కదా? చాలా కష్టం. ఇప్పుడు మనం చూసాం అత్రిముని యొక్క తాత్పర్యం, శ్లోకం తాత్పర్యం చూస్తే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులా కనిపిస్తున్నారు, కానీ శుద్ధ భక్తి కోవలో లేరట. మరి ఎలా తెలుసుకోవాలి మనం? మన యొక్క స్థితిలో, ఇప్పుడు సాధారణ స్థితిలో ఉన్నటువంటి అల్పమైన జ్ఞానంతో ఎవరు శుద్ధ భక్తులు అనే విషయాన్ని ఎలా తెలుసుకోగలం కదా? చాలా కష్టం. ఉదాహరణకి మన యొక్క స్థితి ఏంటంటే, మనం ఎవరైనా ఒక వ్యక్తి కాళ్ళు చేతులు బంధించేసి తాళ్ళతో కట్టివేయబడి ఉన్నాడు అనుకోండి, అతన్ని ఎవరు విడిపించగలరు అంటే, ఎవరైతే కట్టివేయబడలేదో వాళ్ళు విడిపించగలరు కదా. ఇంకొక కట్టేసిన వ్యక్తిని ఇంకొక కట్టేసిన వ్యక్తి విడిపించలేడు. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో మనం ఈ త్రిగుణాలకు లోబడి మాయతో కట్టివేయబడ్డాం. కాబట్టి దీని నుంచి మనం ఏ విధంగా విడిపించుకోగలమంటే, ఎవరైతే ముక్త పురుషులు ఉన్నారో, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఉన్నారో, వాళ్ళు మాత్రమే మనని ఈ భౌతిక బంధనం నుంచి విడిపించగలరు అన్నమాట. కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి శుద్ధ భక్తులు ఎవరనే విషయం ఎలా అర్థం చేసుకోవాలి చాలా చాలా ముఖ్యం అనమాట. అందుకే మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వాళ్ళు కూడా ఉన్నతమైన వాళ్ళే. ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో 4 రకాల తరగతుల వాళ్ళు కూడా ఉన్నతమైన వాళ్ళే, కానీ శుద్ధ భక్తులు కాదని చెప్తారు. ప్రభుపాల్ వారు 16వ అధ్యాయం 7వ శ్లోకంలో 7వ అధ్యాయం 16వ శ్లోకంలో భాషలో వివరిస్తున్నారు అన్నమాట. ఇది శుద్ధ భక్తి స్థాయికి రాదు. శుద్ధ భక్తి చేయాలి అంటే భక్తిర సామతంలో చెప్పినట్టుగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అని చెప్తున్నారు. ఆ శ్లోకం యొక్క భాషలో వివరిస్తారు ప్రభుపాల్ వారు. కాబట్టి అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి అభిలాష ఉండకూడదు. కాబట్టి అలాంటి అభిలాష లేకుండా చేయగలిగేటువంటి సేవ ఏదైతే ఉందో దాన్నే ఉత్తమ భక్తి అని చెప్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చూసినట్లుగా భగవంతుడు చాలా కృపామయుడు. భగవంతుడు చాలా కృపామయుడు. అలాగే ఆయన యొక్క భక్తులు కూడా, అలాగే ఇతర దేవతలు కూడా, ఎవరైతే భగవంతుడి చేత నియమించబడి ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కృప కలిగినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ అత్రిముని చేసినటువంటి తపస్సుకి వాళ్ళు సంతృప్తి చెంది ఏం చేశారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారు. ముగ్గురు కూడా వచ్చారు అక్కడికి. ఎందుకు? ఆయన యొక్క కోరికను నెరవేర్చడం కోసము ముగ్గురు కూడా వచ్చారనమాట. చూడండి, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూడగలగడం అనేది కూడా సాధారణ విషయం కాదు. అదే ఎవరికైనా సాధ్యమవుతుందా? అది ఒక సాధారణ వ్యక్తికి ఆ ముగ్గురిని చూడడం అనేది సాధ్యం కాదు. కానీ అంత మంచి తపస్సు చేయడం వల్ల అది సాధ్యమైంది. అది ఎలా అంటే భగవంతుడి యొక్క కృప వల్ల, వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు దేవతల యొక్క కృప వల్ల వాళ్ళ ముగ్గురు కూడా ఈ అత్రిముని ఎదురుగా ప్రత్యక్షమయ్యారు అన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క తీవ్ర తపస్సుకి సంతృప్తి చెంది ఆయన ఆ విధంగా ముగ్గురిని చూడగలిగారని చెప్తున్నారు అన్నమాట. కానీ ఆయనకి ఇప్పటికీ కూడా తెలియదు ఏం జరుగుతుందో. ముగ్గురు వచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు. ముందు శ్లోకంలో చూస్తే, నేను ఎవరి గురించి తపస్సు చేశానో నాకు అర్థం కావట్లేదు. ముగ్గురిని చూస్తున్నాను, ఎవరి గురించి నేను తపస్సు చేశానో అర్థం కావట్లేదు కదా. ఎప్పుడైతే మనం పిలుస్తామో ప్రభు అని, నేను ఎవరిని పిలిచానో కూడా కన్ఫ్యూజన్. అడిగింది ఎంతమంది వచ్చానంటే నేను తప్పు పిలిచానా, ఎవరిని పిలిచానో నాకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే పేరు పెట్టి పిలవలేదు. కాబట్టి ఎవరిని పిలిచానో నాకు అర్థం కాలేదని మనం కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి ఇక్కడ అది అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు మన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. భౌతిక ప్రపంచంలో జీవి యొక్క పరిస్థితి కూడా మనం చూస్తే అత్రి ఋషి ఎలా అయితే ఉన్నారో చాలామంది అదే స్థాయిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఒక వరం కదా. చైతన్య మహాప్రభు చెప్తారు, భారతం భూమికి అయిలా మనుష్య జన్మే జన్మ సాధకరే కరో పరోపకరం. అంటే భారత భూమిలో జన్మించడం ఒక అదృష్టమైతే, ఈ ఏదైతే సనాతన ధర్మాన్ని సాధన చేస్తూ ఉండడం ఇంక గొప్ప అదృష్టం. ఇంతకన్నా ఉన్నతమైనది ఏంటంటే శ్రీల ప్రభుపాల వారి అంటే సాంగత్యము, శ్రీల ప్రభుపాల వారి లాంటి వారి ఆశ్రయం దొరకడం అనేది ఇంకా గొప్ప అదృష్టం. కానీ ఇంత గొప్ప అదృష్టాన్ని పొందినటువంటి ఈ భారత భూమిలో పుట్టినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా సిన్సియర్గా లేకుండా, ఉదాహరణకి భక్తుల్లో ప్రభుపాల వారి యొక్క సాంగత్యం, ప్రభుపాల వారి యొక్క ఆశ్రయం కలిగినప్పటికీ, ప్రభుపాల వారి శిష్యుల యొక్క ఆశ్రయాన్ని పొందినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కొంచెం ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే అది అంత గొప్ప విషయం అనిపించుకోదు అన్నమాట కదా. మనం చూడొచ్చు భక్తుల్లో కూడా రకరకాల స్థాయిల భక్తులు ఉంటారు. ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్న భగవంతుడు కృష్ణుడే మిగతా దేవతల్ని పూజించకూడదు అంటే ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. నేను చూశాను
పరమ పూజ్య శ్రీ భక్తి వికాస్ మహారాజ్ వారి శిష్యుల్లో ఒకరు సాయిబాబా గురించి చెప్తుంటే కోపం వస్తుంటుంది అనమాట. ఎవరు చెప్తుంటే? మనం చెప్తుంటే కదా, సాక్షాత్తు గురు మహారాజు వారు చెప్తుంటేనే అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంటారు. అదే ఎలా అంటే ఇక్కడ అత్రిముని అదే స్థాయిలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే బ్రహ్మం విష్ణు మహేశ్వరుడు వచ్చిన వెంటనే ఇదేంటి మీరు వచ్చారు, నేను పిలిచింది కృష్ణుడు కదా, మీరు ఎందుకు వచ్చారు అని అనలేదు. ఎందుకు? ఆయన కూడా ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఆయన కూడా ఆలోచిస్తున్నారు, నేను పిలిచింది ఎవరిని అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వచ్చిన వెంటనే ఇప్పుడు పిలిచిన వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి వస్తే ఏమంటారు, నువ్వు వచ్చావేంటి, నేను పిలిచింది ఆ ప్రాబ్లం కదా, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాం. అవునా? ఎందుకు? మనకి పూర్తి అండర్స్టాండింగ్ ఉంది, మనకి ఆ చైతన్యం ఉంది, ఎవరిని పిలిచాము, ఏ పనితో పిలిచామనే పూర్తి చైతన్యంలో ఉంది. కాబట్టి ఆ చైతన్యంతో మనం ఆలోచిస్తాం. కాబట్టి పిలిచిన వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి వస్తే వెంటనే కాదు మీతో పని లేదు, మీరు వెళ్ళిపోండి, వేరే ప్రభువుని పిలవండి అని చెప్తాం. కానీ ఆ అండర్స్టాండింగ్ లేదన్నమాట, ఆలోచన లేదు అతను మనకి. కాబట్టి వచ్చిన వెంటనే ఆయన ఆలోచిస్తున్నారు, నేను తపస్సు చేసిన ముగ్గురు ఎవరి గురించి, వీళ్ళు ముగ్గురు వచ్చారు, ఎవరు దీంట్లో అనే స్థాయిలో ఉన్నారు కదా. మనకు కూడా తెలియలేదు అనుకోండి పూర్తి పేరు, మనం కూడా ఆలోచిస్తాం. ఒకవేళ మనం పిలిచింది ఈ వ్యక్తినేమో మనకు తెలియదు కదా, పూర్వం చూడలేదు కదా, పూర్వం చూడలేదు, ఎవరో చెప్పారు ఆ పలానా ప్రభుని పిలవండి అని, మనం ఆయన చెప్పే కానీ పిలిచేసాం. ఇలా వేదాల దగ్గర నుంచి ఆ అత్రిముని కూడా అర్థం చేసుకుంటే ఏంటి, పరమ నియామకుడు ఒకడు ఉన్నాడని. ఆ విషయం తెలిసి ఏమనుకున్నాడు, ఆ నియామకుడిని పిలిచేశాడు కదా, పిలిచినప్పుడు ఆ నియామకుడు ఎవరైనా స్పెసిఫై తెలియదు కదా, ఎవరో వ్యక్తి పిలిచి ప్రభుని పిలవండి అని చెప్పి అన్నాం, అక్కడ అందరూ ఉన్నారు, ఆ వ్యక్తి చెప్పాడు కాబట్టి పలానా పేరు పెట్టి పిలిచేసాం. వచ్చింది ఆ పేరు గల వ్యక్తితో కాదు మనకు తెలియదు, నువ్వు వచ్చారని చెప్పి మనం చెప్తాం వాళ్ళకి, ప్రభు చెప్పారు కదా పిలవమని చెప్పాం కదా, పిలిచారని చెప్తాం. కానీ ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి అనుకోండి, ఏమవుతుంది? సో అది ఆ స్థాయిలోనే ఉండిపోకూడదని చెప్తున్నారు అన్నమాట. పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల సాధ్యమవుతుంది. అందుకే సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. మనం భగవద్గీతలో చూసినట్లయితే, భగవద్గీత ద్వారా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ముఖ్యంగా 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, గుహ్యం గుహ్యతమం అని 2 పదాలు ఉపయోగిస్తాడు. అంటే గుహ్యం అంటే రహస్యమైనటువంటిది, గుహ్యతమం అంటే పరమరహస్యమైనటువంటిది కదా. ఆ విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీకు పరమరహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఇది తెలుసుకోవడం ద్వారా నువ్వు ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీంట్లో కూడా రకరకాలైనటువంటి తరగతులు ఉంటాయన్నమాట. రహస్యం అంటే ఒక జీవి తెలుసుకోవచ్చు, నేను శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం. అప్పుడు ఏమని చేస్తాడు, నేను ఆయన ఈ దేహాత్మబుద్ధితో ఉండకుండా శరీర తలంలో పనిచేయకుండా ఆత్మతలంలో పనిచేస్తుంటాడు. అంతే కదా కృష్ణుడు చెప్తున్నాడు, మమే మాంసో జీవలోకే జీవభూత సనాతన కదా చెప్తున్నాడు. నేను అన్ని జీవులు కూడా సనాతనమైనటువంటివి కదా, శాశ్వతమైనటువంటివి. ఏ విధంగా? ఆత్మదహ చూసినప్పుడు ఆ విధమైన జ్ఞానాన్ని పొందుతాడు ఒక వ్యక్తి. ఇంకా పై స్థాయికి వెళ్తే ఆ రహస్యం ఎలా ఉంటుంది, ఇంకా ఉన్నతమైన రహస్యం ఏంటంటే ఆత్మ యొక్క నిజమైన స్థితి అర్థం చేసుకోవాలి. ఆత్మ ఏం చేయాలి, ఆత్మ ఈ జీవుడు ఎందుకు జన్మిస్తున్నాడు, అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఎందుకు జన్మిస్తున్నాడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. ఇంకా ఉన్నతమైనటువంటి రహస్యం అనమాట. ఇంకా అంతకన్నా ఉన్నతమైన రహస్యం ఏంటంటే కృష్ణుడు భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనమనావ మద్భక్తు మధ్యాది మాం నమస్కురు, నాకే శరణాగతి పొందండి, నన్నే పూజించండి, నా భక్తుడు కమ్మని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అది ఉన్నతమైనటువంటి ప్రక్రియ అనమాట. అందుకే పరమరహస్యం అంటే ఏంటంటే, ఒక జీవి చైతన్య మహాప్రభువు చెప్పినట్లుగా జీవే స్వరూపే కృష్ణేర నిత్యదాస, జీవి యొక్క సహజ స్వభావం ఏంటంటే భగవంతుడి యొక్క నిత్యదాసుడిగా ఉండగలడం. అది పరమరహస్యమైనటువంటిది. అందుకే మనం 15వ అధ్యాయం 19వ శ్లోకంలో చూసినట్లయితే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ పరమరహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు సదా నా భక్తుడి సేవలో నిమగ్నం కాగలరని చెప్తున్నారు. కాబట్టి ఆ పరమరహస్యమైనటువంటి జ్ఞానం తెలుసుకోనట్లయితే మనం ఏం చేస్తామో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక మీద కోరికను కలుగుతూ ఉంటాం అన్నమాట. అందుకే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మనం కృష్ణుడు ఈ చతుర్విధ భజంత్యం అనే శ్లోకంలో చెప్పినప్పుడు రకరకాల ఉదాహరణలు ఇస్తుంటారన్నమాట. మనం చూసాం. ఆర్తి అంటే ఇక్కడ మనం చూసినట్లుగా గజేంద్రుడి యొక్క వృత్తాంతం వివరించుకున్నాం. అట్లాగే అర్ధార్థి అంటే ధ్రువుడి యొక్క వృత్తాంతం మనం ఉదాహరణగా తీసుకోవచ్చు కదా. ధ్రువుడు ఏం చేస్తాడు, ఆయన భౌతికమైన కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకోవడం కోసం భగవంతుడి యొక్క తపస్సు చేస్తాడు. తర్వాత జిజ్ఞాసు అంటే ఇక సౌనికాది ఋషుల యొక్క వృత్తాంతం మనం
మీకు ఉదాహరణ తీసుకొచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో తెలుసుకోవాలని కోరిక ఉంది కాబట్టి అతను వాళ్ళు ఏం చేస్తారు, సూత గోస్వామి దగ్గరికి వెళ్ళి గంగా నది ఒడ్డున వెళ్ళి సూత గోస్వామి ద్వారా శ్రవణం చేస్తారు. వాళ్ళ యొక్క జిజ్ఞాసని తెలుసుకుంటారు అనమాట. తర్వాత జ్ఞానం ద్వారా మనం చతుష్కుమారుల యొక్క వృత్తాంతాన్ని వాళ్ళ యొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసిన విషయం ఏంటంటే ఈ ఈ పరిపూర్ణమైన జ్ఞానం అనేది నేరుగా కృష్ణుడి దగ్గర నుంచి లేదా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల దగ్గర నుంచి రావాలి. ఆ విధమైన కోరికలు తీరాలంటే ఉదాహరణకి గజేంద్రుడు నేరుగా కృష్ణుడిని ప్రార్థించాడు. ఎందుకంటే ఆయన యొక్క పూర్వం వృత్తాంతం ఉంది, ఆయన ఆల్రెడీ గురు పరంపర ద్వారా ఒక జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్నాడు. అది గుర్తు వచ్చి ఆయన నేరుగా కృష్ణుని ప్రార్థించడం, కృష్ణుడు నేరుగా వచ్చి అతనికి ముక్తి కలగజేసి వైకుంఠ లోకాలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా మిగతా 3 ఉదాహరణలు ఏదైతే ఉన్నాయో ఎవరు ధ్రువ మహారాజు లేదంటే సౌనకాది ఋషులు చతుష్కుమారుల యొక్క వృత్తాంతం చూసినట్లయితే వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా ఉద్ధరించబడ్డారు. ధ్రువుడు ఏం చేస్తాడు, తపస్సు చేయడానికి వెళ్ళే మార్గంలో నారదుడు కనిపిస్తాడు. నారదుడు యుక్తోపదేశం చేస్తాడు. నారదుడు అతనికి ఆ శక్తిని ఇస్తాడు అన్నమాట. ఎందుకంటే ధ్రువుడు చాలా చిన్నవాడు, 5 సంవత్సరాలు పిల్లవాడు. మొదట ఏం చేస్తాడు, నారదుడు టెస్ట్ చేస్తుంటాడు, ఎంతవరకు నిలబడతాడు పిల్లవాడు, భయపెడితే వెళ్ళిపోతాడేమో. నువ్వు చిన్నపిల్లవాడు, నువ్వు చేయలేవు, చాలా ఘోరంగా ఉంటుంది అడవిలో, నీకు వల్ల కాదు, నువ్వు అంత తపస్సు చేయలేవు, కాబట్టి ఎంతకు వెనక్కి వెళ్ళిపో, నువ్వు పెద్దవాడు అయ్యాక చేద్దిగా అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ధ్రువుడు చాలా కృతనిశ్చయంతో ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, నారదుడు హితోపదేశం చేసి ఆయన యొక్క శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారదు ద్వారా ధ్రువుడికి ఆ శక్తిని వచ్చి ధ్రువుడు పరిపూర్ణత పొందుతాడు, భగవంతుని సాక్షాత్కారం పొందుతాడు. తర్వాత ఇక్కడ చూసినటువంటి సౌనకాది ఋషులు కదా, జిజ్ఞాసుకు ఉదాహరణ సౌనకాది ఋషులు. వాళ్ళు ఏం చేశారు, సూత గోస్వామి ద్వారా వాళ్ళు శ్రవణం చేశారు. ఆ విధంగా వాళ్ళు పరిపూర్ణత సాధించారు. సూత గోస్వామి ఎక్కడి నుంచి వచ్చారు అంటే కదా సుఖదేవ్ గోస్వామి ద్వారా శ్రవణం చేశారు. కాబట్టి ఈ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. తర్వాత జ్ఞానంలో మనం చూసినట్లయితే ఈ చతుష్కుమారుల యొక్క వృత్తాంతం ఉదాహరణ చూసినట్లయితే వాళ్ళు పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, కానీ కొంచెం లోపం ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళు భగవంతుని నిరాకార రూపంలో వాళ్ళు ప్రార్థిస్తుంటారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వాళ్ళని సృష్టిస్తాడో వాళ్ళు సృష్టించబడిన వెంటనే వాళ్ళు వైకుంఠ లోకాలకి ప్రయాణం అయిపోతారు. వాళ్ళు సృష్టించిన ఆలోచన వేరు, ఏంటంటే వాళ్ళని ప్రజలని ఈ లోకంలో బ్రహ్మాండంలో ప్రవేశపెట్టడం కోసం బ్రహ్మదేవుడు ఆ విధంగా వాళ్ళని సృష్టిస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రావడంతోనే వాళ్ళు ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసం వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్తారు, కానీ వాళ్ళకి ప్రవేశం దొరకదు. ఎప్పుడైతే తులసి మహారాణి భగవంతుడికి అర్పించినటువంటి తులసి దళం సువాసన చూడడం ద్వారా వాళ్ళు పవిత్రం అవుతారు. వాళ్ళు పూర్తి జ్ఞానం వాళ్ళకి అప్పుడు లభిస్తుంది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి, నిజమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే ఈ రహస్యాలలో కూడా రకరకాల స్థాయిలు ఉంటాయి అన్నమాట. ఏదో స్థాయిలో జీవుడు ఆగిపోతుంటాడు, ఏదో స్థాయిలో ఆగిపోతుంటాడు, ఆత్మ పరమాత్మ, లేదంటే ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి, ఇలా రకరకాల స్థాయిలో జీవుడు ఆగిపోతాడు. అతను పూర్తిగా భగవంతుడి యొక్క ఔన్నత్యము, భగవంతుడి యొక్క నామ రూప గుణలీలలు గురించి తెలుసుకోవడానికి అర్హత సాధించదు అనమాట. ఇప్పుడు చతుష్కుమారులు ఉన్నారు, వాళ్ళ యొక్క కోరిక దేని మీద ఉంది అంటే వాళ్ళు భగవంతుడి యొక్క నిరాకారం మీద వాళ్ళ యొక్క కోరిక ఆధారపడి ఉందన్నమాట, దానిపైనే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు కీర్తించడం కోసం వాళ్ళు ఆసక్తి చూపలేదట. ఎప్పుడు చూపించారు అంటే ఎప్పుడైతే వాళ్ళు తులసి మహారాణి యొక్క సాంగత్యం దొరికిందో అప్పుడు వాళ్ళు సిద్ధపడ్డారు భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు కీర్తించడానికి. చూడండి వాళ్ళు ఎంత గొప్ప కదా, బ్రహ్మదేవుడిని నేరుగా మానసపుత్రులు వాళ్ళు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే కొంచెం ఆ కన్ఫ్యూజన్ స్థాయిలో ఉండి ఆగిపోతే మరి మన స్థాయిలో మనం సాధారణ స్థితిలో మనకు ఉన్నటువంటి అల్పజ్ఞానంతో ఏ విధంగా పరిపూర్ణంగా మనం భగవంతుని అర్థం చేసుకోగలం? చాలా చాలా కష్టం. ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇస్తాడట కదా, భగవంతుడు అన్నీ ఇస్తాడు. చూడండి భగవంతుడు ముగ్గురు కదా త్రిమూర్తుల రూపంలో భగవంతుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. అది సాధారణ విషయం కాదు. భగవంతుడు కోరుకుంటే అన్నీ ఇస్తాడు కదా, మనం చూడొచ్చు. ఆత్తో అర్థాది జిజ్ఞాసు అన్ని కోరికలు తీరుస్తాడు, దుఃఖాల నుంచి బయటపడవేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ శుద్ధ భక్తిని మాత్రం చాలా అర్థగిస్తాడట. శుద్ధ భక్తిని మాత్రం చాలా చాలా అర్థగిస్తాడు. ఎందుకు అంటే శుద్ధ భక్తిలో భగవంతుడు శుద్ధ భక్తి స్థాయిలో జీవి భగవంతుడికి సరెండర్ అవ్వడం కాదు, భగవంతుడే నేరుగా జీవికి సరెండర్ అవుతాడు. అలా సరెండర్ అవ్వాలంటే మరి ఆ జీవి ఏ స్థాయిలో ఉండాలి కదా, యశోదామాత. లేకపోతే చూసినట్లయితే అర్జునుడు
ఇలా ఎంతోమంది వృత్తాంతం, మన ద్రౌపది ఎంతోమంది వృత్తాంతం, కుంతి మహారాణి ఎంతోమంది వృత్తాంతాలు చూడొచ్చు. వాళ్ళందరికీ భగవంతుడు సరెండర్ అయ్యాడు నేరుగా. అంతే కదా, వాళ్ళు సేవ చేస్తుంటాడు కదా, మనం చూడండి అన్నమహారాజు సేవ చేస్తున్నారు. ఇలా నేరుగా భగవంతుడే వాళ్ళకి సరెండర్ అయ్యాడు. మరి ఆ స్థాయిలో ఉండాలని జీవి ఏ స్థాయిలో ఉండాలి అంటే పరిపూర్ణమైనటువంటి స్థాయిలో శుద్ధ భక్తి, పరిపూర్ణమైనటువంటి శుద్ధ భక్తి స్థాయిలో ఆ జీవుడు ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళితే కానీ భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేం, అంటే శుద్ధ భక్తి స్థాయికి రాలేము అన్నమాట. అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే అత్రిముని ప్రయత్నం చేస్తున్నారు భగవంతుడు లాంటి, అందుకే లైక్ అన్నారు అన్నమాట. భగవంతుడు లాంటి పుత్రుడు జన్మించాలనుకున్నారు తప్ప భగవంతుడే నేరుగా కావాలని కోరుకోలేదని చెప్తుంటారు. అందుకే భగవంతుడితో సంబంధాన్ని పొందడంలో చాలా రకాలైనటువంటి రసాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ బ్రహ్మమోద్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైన రసం ఏదని చెప్తారంటే మాధుర్య రసం అని చెప్తారు. కాబట్టి ఎవరైతే మాధుర్య రసాన్ని ఆస్వాదిస్తున్నారో శుద్ధభక్తులు వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, అన్నింటికన్నా ఉన్నతమైనటువంటి రసం మాధుర్య రసం. కాబట్టి ఆ రసాన్ని పొందడం కోసం మనం రాధాకృష్ణుల్ని సేవిస్తాము, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుల్ని సేవిస్తాము, వాళ్ళకి సేవ చేస్తాము, వాళ్ళకి శరణాగతి పొందుతామని చెప్తుంటారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకొక స్టెప్ కిందకి దిగి వెంకటేశ్వర స్వామి లేకపోతే నారాయణుడు, విష్ణువు ఇలా ఒక స్టెప్ కిందకి దిగి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు అన్నమాట కదా. అందుకే మన గౌడీ వైష్ణవ సాంప్రదాయం ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కీర్తించడము కదా, ఎక్కువ శాతం ఎక్కువ రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. కారణం ఏంటంటే అదేమీ తప్పని కాదు, కారణం ఏంటంటే వాళ్ళు అంతకన్నా ఉన్నతమైన రసాన్ని ఆస్వాదించడం కోసం సిద్ధపడి ఉన్నారు. ఎప్పుడైతే అంత ఉన్నతమైన రసాన్ని పొందడానికి ఆలోచిస్తూ ఉన్నారో, ఆ రసాస్వాదన గురించి విన్నారో, శ్రవణం చేశారో శుద్ధ భక్తుల ద్వారా, అప్పుడు వీటి వైపు వెళ్ళరనమాట. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఒక భక్తుడు రామనామం జపిస్తారు, ఆయన పేరు ఏమో పేరు గుర్తులేదు. ఆయన చైతన్య మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే కృష్ణుడు, చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణుడి గురించి ప్రచారం చేస్తుంటే అందరూ హరే కృష్ణ అని చెప్తుంటే ఇది కేవలం రామ 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 అని చెప్పిస్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు అంగీకరించారు. మురారి గుప్తా చైతన్య మహాప్రభు అంగీకరించారు. ఎందుకంటే ఆయనకు తెలుసు నా స్థాయిలో కూడా ఉద్ధరించబడతారు. కానీ ఆచార్యులు చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా ప్రచారం చేసింది ఏంటంటే ఈ మాధుర్య రసాన్ని, చైతన్య మహాప్రభు యొక్క మనకి ఇచ్చినటువంటి రసం ఏదైతే ఉందో ఈ రసాన్ని మనం ఆస్వాదించడం కోసం అది అత్యున్నతమైనది అనమాట. అన్నిటికన్నా కూడా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కొంచెం కిందకి దిగుతూ ఉంటుంది. కానీ అన్నీ మంచివే. ఏదైతే భగవంతుడు సాంగత్యం ఉందో, భగవంతుడితో సేవ చేయడంలో నిమగ్నం అవుతామో అన్నీ మంచివే. కానీ అన్నిటికన్నా ఉన్నతమైన రసం ఎక్కడ ఉంటుందంటే మాధుర్య రసం అయితే ఉంటుంది, రాధాకృష్ణుని సేవించడంలో ఉంటుంది. అందుకే అడుగుతుంటారు అన్నమాట, మీరు రాముడి గురించి చెప్పరా? చెప్తాం కదా. అందరికీ ఎవరికి ఏ ఆలోచన ఉందో, ఎవరికి ఏ రుచి కలుగుతుందో ఆ రుచిలో వాళ్ళని నిమగ్నం చేస్తాం, తప్పేమీ కాదు. కానీ ఎప్పుడుగా ఎక్కువగా చెప్పేది ఏంటంటే కృష్ణ భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ భక్తి అని చెప్తుంటాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో రకాల తరగతులు ఉంటాయి అన్నమాట. ఎన్నో రకాల తరగతులు. అందుకే చూడండి, ఈ చతుర్వేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడే అన్నిటిని నియంత్రించేవాడు, మేము కృష్ణుడిగా శరణాగతి పొందాలని కోరుకుతో రారట. వాడికి తెలియదు. కొత్తగా కృష్ణుడి మందిరంగా వస్తారు, కృష్ణుడిని ప్రార్థిస్తారు, నాకు ఈ కోరిక కావాలి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి, నాకు ఈ జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటారు. కానీ వాళ్ళు పూర్తిగా భగవంతుని అంగీకరించరు అన్నమాట. అతను కూడా ఒక భగవంతుడు, అతను కూడా ఒక దేవుడు, అతను కూడా ఒక దేవత. కాబట్టి మన కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో వెళ్తారు. ఎలా అయితే రకరకాల మందిరానికి వెళ్తారో, చర్చికి వెళ్తారో, మసీదులకు వెళ్తారో, అలాగే కృష్ణ మందిరానికి కూడా వస్తారు. కాకపోతే వాళ్ళు ఏకాగ్రత కృష్ణుడి పైన పెడతారు, ఆ విధంగా కోరికలు తీర్చుకుంటారు. కానీ వాళ్ళు పూర్తిగా సరెండర్ అవ్వరు అన్నమాట. అందుకే చెప్తారు భక్తిరసామృతం, అన్యాభిలాషిత శూన్యం, వేరే ఏ విధమైన అభిలాష ఉండకూడదు. కొంచెం అభిలాష ఉన్నా కూడా డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ డీవియేషన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా శుద్ధ భక్తుల ద్వారా శ్రవణం చేయాలి, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు అన్నమాట, ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇది భౌతికమైన కోరిక, తీసివేయండి కదా చెప్తుంటారు కదా. వచ్చినప్పుడు ఏదైనా మన భక్తులను ఎవరైనా అడగడానికి కోరుకున్నాం అనుకోండి, అది మనకు ధర్మంగానే అనిపిస్తుంది, ఇది కూడా భక్తిలో భాగమే అనిపిస్తుంటుంది అనమాట. అది ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే ఒక భక్తుని వెళ్ళి అడుగుతున్నామో, ఒక శుద్ధ భక్తుడిని, ఒక ఆచార్యుని, ఒక గురువుని అడగడానికి ప్రయత్నం చేస్తున్నామో, అప్పుడు చెప్తారు, నువ్వు చెప్పే మాటలు ఎక్కడో కించిత్తు భౌతిక లాభాపేక్ష కనిపిస్తుంది కాబట్టి వద్దు కదా. మనం చూస్తాం, మనం చాలాసార్లు మనం చూస్తుంటాం, గురువు గారు ఏంటి ఎలా చెప్పారు, ఇది బాగానే ఉంది కదా, భక్తికి ఏమీ లోటు కాదు కదా,
భక్తికి ఏమి ఆటంకం కాదు కదా, ఎందుకు ఇలా చెప్పారు అనిపిస్తుంటుంది. కానీ విషయం తెలిసి ఏంటి అంటే వద్దు కదా. ఎవరైనా బ్రహ్మచారిని బాగా పాటిస్తూ ఏదో చిన్న సూక్ష్మమైన కోరిక కలిగి వివాహం చేసుకోవాలని కోరుకున్నారు అనుకోండి, ముందు ఏం చెప్తారు? పై గురువు ఏం చెప్తారు? వద్దనే చెప్తారు కదా. వివాహం వద్దు, ఆల్రెడీ చాలా కాలం సాధన చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ నీకు విషయం అర్థమైంది కాబట్టి కొంచెం సాధన పెంచు, కొంచెం తపస్సు చేయడానికి ప్రయత్నం చేయి, ఆ విధంగా నువ్వు ఇలాగే ఉంటేనే బాగుంటుంది, పూర్తిగా నువ్వు నివృత్తి మార్గంలో ఉండొచ్చు అని చెప్తారు కదా. కానీ ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది? అదేంటి, భక్తులు చాలామంది మందిరానికి వస్తున్నారు, నాతో పాటే బ్రహ్మచారిగా ఉన్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరు మంచిగా సేవ చేస్తున్నారు, చాలా బాగుంది కదా అనిపిస్తుంది కదా. అనిపించి ఇతను కూడా కోరిక కలుగుతుంది. కానీ గురువుకు తెలుస్తుంది దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో దాని యొక్క బాధలు ఏంటనే విషయాలు గురువుకు తెలుస్తుంది. ఎందుకంటే అదే వ్యక్తి ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ వ్యక్తిని 2 సంవత్సరాలతో తగ్గితే వేస్తుంది. మొదట్లో బాగానే అనిపిస్తుంది, ఎవరికి చూసే వ్యక్తికి, పెళ్లి చేసుకున్న వ్యక్తికి, వాళ్ళని చూసే వ్యక్తికి కూడా బాగానే అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత అర్థమవుతుంది అంటే నేను ఇలా వివాహంలో ఉంటూ నివృత్తి మార్గంలో ఉండడం కష్టము, పూర్తిగా భగవత్ సేవలో నియమకం ఉండడం కష్టము, కాబట్టి వద్దనే చెప్తారు ఎవరైనా. అది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఆచార్యుని, ఒక భక్తుడిని, గురువుని ద్వారా తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ మానసిక కల్పన ద్వారా ఇది బాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నేను వెళ్ళి సొంతంగా ప్రచారం చేస్తే బాగుంటుంది, కోరికలు కలుగుతుంటాయి సాధారణంగా. ఇవన్నీ ఎలా అనిపిస్తాయంటే ఇదంతా కూడా భక్తియుత సేవే కదా, వివాహం చేసుకున్నా కూడా భక్తి సేవ చేయొచ్చు కదా కదా. అదే వివాహం చేసుకున్నా కూడా భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు కదా, పురోగతి సాధించవచ్చు కదా. లేదంటే నేను సొంతంగా వెళ్ళి నేను ప్రచారం చేసుకున్నా కూడా భక్తిలో పురోగతించచ్చు కదా, ఎక్కువ మందికి ప్రచారం చేయొచ్చు కదా. అది ఎలా తెలుస్తుందంటే గురువుని అడిగి తెలుస్తుందో, నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి వెళ్ళినాయన పలానా చోట నేను చెప్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు సెంటర్ ఓపెన్ చేయి, నువ్వు ప్రచారం చేయి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయి, బాగుంటుందని చెప్తారు. అలా కాకుండా నేనే మానసిక కల్పన చేసుకుని నాకు కొద్దిగా 10 శ్లోకాలు వచ్చినాయి కదా, నాకు ప్రవచనం చెప్పడం వచ్చింది కదా, కాబట్టి నేను సొంతంగా వెళ్ళి ప్రచారం చేసుకోగలను అనుకుంటున్నాను. అది ఒక స్థాయిలో నిజమై ఉండొచ్చు, భక్తిగా ఆటంకం కాకపోవచ్చు. కానీ అది ఎలా తెలుస్తుందంటే ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా అర్థమవుతుంది. అలా తెలుసుకోకుండా మానసిక కల్పన చేస్తూ మన సొంతంగా నిర్ణయం తీసుకున్నామంటే ఏమవుతుందంటే భక్తుల యొక్క సాంగత్యం దూరం అయిపోతుంది. ఎందుకంటే అది వేరే వ్యక్తి ద్వారా తెలుసుకోవడానికి ఇష్టపడలేదు, నా సొంత ప్రయత్నంతో నేను డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తికి వెళ్ళి మనం కనిపించలేము. ఎందుకంటే స్వతంత్రత కోరుకున్నాం, స్వతంత్రత కోరుకున్నప్పుడు ఏమవుతుంది, డివియేట్ అవుతాం. కాబట్టి మళ్ళీ ఆ భక్తుల సాంగత్యం కలవడానికి మనసు ఒప్పుకోదు అన్నమాట. అది దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఏం జరిగినా కూడా ఒప్పుకోదు. కాబట్టి చాలా చాలా ప్రమాదం. అందుకే భక్తియుత సేవలో ఏం చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందు వెళ్ళి ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చోవాలన్నమాట. జస్ట్ ఇంకా మానసిక కల్పన చేయడానికి లేదు, వెళ్ళి అక్కడ కూర్చోవడమే. కూర్చుని ప్రభుని ఇలా అనుకుంటున్నాం, ఏది చేస్తే మంచిదా, అది చేస్తే మంచిదా, ఎలా చేస్తే మంచిదా అని అడగాలన్నమాట. అందుకే మహారాజు దగ్గరికి వెళ్ళి కొంతమంది అడుగుతారు, గురు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ డిసైడెడ్ అనమాట, నేను ఇలా చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మహారాజు ఏమంటారు, సరే నీ ఇష్టం అంటారు కదా. కానీ అలా కాదు, అలగాల్సింది ఎలాగంటే మహారాజు నేను ఈ ఆలోచన వచ్చింది, కానీ దీన్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదు, చేయడం వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి దానికి కొంచెం మీ సజెషన్ కావాలని చెప్పి అడిగాము. అప్పుడు మహారాజు చెప్తారు, వద్దు, దీనివల్ల ప్రమాదం, దీనిలో ఇబ్బంది ఉంది, చెయ్యి, ఓకే బాగానే ఉంటుంది, చేయమని చెప్తారు. సో అది చాలా చాలా ముఖ్యం. అందుకే మానసిక కల్పన స్థాయిలో మనం శుద్ధభక్తి స్థాయిలో వెళ్ళే అవకాశం ఉండదు అనమాట. జస్ట్ సరెండర్ అనమాట. జస్ట్ అలా పూర్తిగా శరణాగతి పొందితేనే ఒక వ్యక్తి శుద్ధభక్తి స్థాయికి వెళ్ళగలడు. కించిత్తైనా మానసిక కల్పన చేసి సొంత ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ కూడా జీవి ఎంతో ప్రయత్నం చేయొచ్చు, రోజు 16 మాలు జపం చేయొచ్చు, ప్రసాదమే స్వీకరించవచ్చు, బాగా మంచి సాధన చేయొచ్చు, రోజు 3-4 గంటలు శ్రవణం చేయొచ్చు, చదవచ్చు కదా, పఠనం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, భక్తుల మధ్యలో ఉన్నట్టే కనిపిస్తుంటారు. కానీ ప్రమాదం ఏంటంటే ఈ సూక్ష్మమైనటువంటి ఆలోచన ఏదైతుందో అది కూడా ప్రమాదం కదా. మనం చూసాం, అత్రిముని చూసాం, అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేశాడు అంతా. కానీ చిన్న జ్ఞానం లేకపోవడం ఏంటి, భగవంతుడి యొక్క నామం, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటారు, ఈ చిన్న జ్ఞానం తెలియకపోవడం మనకి చిక్కుల్లో పడవేసింది అన్నమాట. కాబట్టి తత్వతః అర్థం చేసుకోవాలంటే భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా ముఖ్యమని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందుకని అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు, ఎవరు మీరంతా కదా, ఎందుకు మీరు ముగ్గురు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. సో ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేము. చాలా చాలా ముఖ్యం. అందుకే ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే ఒక వ్యక్తి వాకింగ్ చేయడానికి ఒక పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళాడు. తిరుగుతున్నాడు, మొత్తం అంతా చూస్తున్నాడు, అంతా తిరుగుతున్నాడు. చివరికి బయటికి వెళ్ళే మార్గం మర్చిపోయాడు. ఏం చేయాలి వ్యక్తి అంటే
అలా రోజంతా తిరుగుతున్నాడు అనుకోండి కనపడదు. ఎందుకంటే సాధ్యం కాదు. సులభమైన మార్గం ఏంటంటే అక్కడ ఎవరినైనా అడిగితే ఎటువైపు బయటికి ఎలా వెళ్ళాలి, ఎగ్జిట్ ఏంటని అడిగితే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లేకపోతే ఆల్రెడీ రోజు వచ్చే వాళ్ళని ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి, అక్కడ గేట్ ఉంటుంది, మీరు బయటికి వెళ్ళొచ్చు కదా. ఆ గేట్ ఏంటంటే గోలోక బృందావనం గేట్ కదా. అక్కడ తప్ప మనం ఎక్కడ తిరిగినా, బ్రహ్మాండంలో ఎక్కడ తిరిగినా కూడా మనకి ఆ గేట్ కనిపించదు. ఎంత ప్రయత్నాలు చేయడానికి కనిపించదు. అది ఎలా కనిపిస్తుంది అంటే చెప్తారు, ఆచార్యులు చెప్తారు, ఇలా ఉంటుంది అక్కడ వివరణ, ఇలా ఉంటే నీకు అర్హత పొందుతావు కాబట్టి నువ్వు అలా వెళ్ళు అని చెప్తారు. కాబట్టి సులభమైన మార్గం ఏంటంటే భక్తులని అనుసరించడం, భక్తుల ద్వారా శ్రవణం చేయడం, భక్తుల ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది సులభమైన మార్గం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, ప్రణామం ప్రభు. ఇప్పుడు మనకు బయట అయ్యప్ప స్వామి మాల వేసుకుంటుంటారు కదా, అయ్యప్ప స్వామి గురించి మనకి శాస్త్రంలో ఉందా ప్రభు? దాని గురించి ఏమన్నా ప్రస్తావన ఏం లేదా? దాని గురించి పూర్తి వివరణ అయితే లేదండి. మరి పూర్తి వివరణ అయితే లేదు. వేలల్లో చాలా లక్షల్లో కూడా సంఖ్యలో వేసుకుంటున్నారు. మరి వాళ్ళంతా శ్రమేవ కేవలమేనా? డెఫినెట్గా శ్రమేవ కేవలమే. ఎందుకంటే అదంతా తమో గుణంతో చేసినటువంటి తపస్సు అన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, పూర్తి జ్ఞానం లేకుండా తపస్సు ఎలా చేయాలో తెలియకుండా చేసే తపస్సు తమో గుణంతో కూడుకుంటామని చెప్పి భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణుడు. వాళ్ళు ఏం చెప్తారంటే, చాలామంది అయ్యప్ప స్వామి వివరణ ఎలా ఇస్తారంటే హరిహర సుతుడు అని చెప్తుంటారు కదా. అంటే శివుడికి భగవంతుడి యొక్క విష్ణు రూపం ఏదైతే ఉందో ఆమెకి కలిగినటువంటి పుత్రుడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. కానీ అదే వ్యక్తిని నువ్వు భగవంతుడికి శరణాగతి పొందని చెప్తే ఒప్పుకోరు. అంటే వాళ్ళు పుత్రుడిని అంగీకరిస్తారు కానీ తండ్రిని అంగీకరించరు. చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, అవునా కదా కదా అంటారు. కానీ మీరు కృష్ణుడి గురించి చెప్తుంటే అదేంటి, అయ్యప్ప స్వామి అన్నిటికీ మూలం, అన్నిటికీ ఆయనే అన్నట్టుగా చెప్తుంటారు. కానీ మీరు కృష్ణుడి గురించి చెప్పామనుకోండి, వాళ్ళు చెప్పే విషయమే మనం చెప్పామనుకోండి, వాళ్ళు అంగీకరించరు అనమాట. వాళ్ళు శరణాగతి పొందడానికి ఇష్టపడరు, తీసుకోరు. కొంతమంది తీసుకోరు. ఎందుకంటే అది చెప్తున్నాం కదా, తమో గుణంతో తపస్సు చేసే వాళ్ళకి ఆ జ్ఞానం పొందే అవకాశం లేదు. అది చాలా ముఖ్యం అనమాట అండి. అది తమో గుణంతో చేసే తపస్సు. మీరు వాళ్ళని చూసినట్లయితే మీరు వాళ్ళు చేసినటువంటి 40 రోజుల దీక్షలో సాధారణంగా అందరూ 2-3 కేజీలు వెయిట్ పెరుగుతారు. మీరు గమనించారా లేదా? చాలా రకాల కారణాలతో వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే కొంతమందికి కొద్ది వైరాగ్య భావన వస్తుంది. ఎప్పుడు మనం సంవత్సరం అంతా నాన్ వెజ్ తింటున్నాం, ఏది పడితే అది తాగుతున్నాం, కొంచెం 40 రోజులు దూరంగా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పుల వాళ్ళు రోజు వచ్చి చంపేస్తున్నారు, ఈ 40 రోజులు మానేసుకుంటే వాడు అడగడేమో, 40 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అని కొంతమంది వేసుకుంటారు. ఇలా ఇంట్లో కుటుంబంతో పడలేక, భార్యతో గొడవలు పడలేక కొంచెం ఏదో దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంతమంది వేసుకుంటారు. ఇలా రకరకాల కారణాలతో వేసుకుంటారు తప్ప శరణాగతి అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే శాస్త్రంలో ఇవ్వబడలేదు. అదే మెయిన్ కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు అత్రిముని భగవంతుడు లాంటి పుత్రుడు కావాలని తపస్సు చేశారు కదా, అలానే దేవకీ వసుదేవులు కూడా భగవంతుడు లాంటి పుత్రుడు కావాలనే తపస్సు చేస్తారు కదా ప్రభు? లేదు, భగవంతుడే కావాలని కోరుకున్నారు. భగవంతుడు లాంటి వేరు, భగవంతుడు వేరు. మీకు అర్థమైంది. ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి నాకు బంగారం లాంటిది ఏదైనా ఇమ్మన్నారు అనుకోండి, 1 గ్రామ్ జ్యువెలరీ ఇస్తాడు కదా. మనకి తెలియదు అనుకోండి, అదే బంగారం అనుకుంటాం. అంటే భగవంతుడు లాంటి పుత్రుడిని కోరితే అప్పుడు భగవంతుడు నాలాంటి పుత్రుడు ఇంకొకళ్ళు ఉండరు కాబట్టి నేనే నీకు పుత్రుడిగా నేనే అవతరిస్తాను. మీరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు దాంట్లో చూస్తే దాంట్లో వివరణ ఉంటుంది అనమాట. పూర్తిగా వాళ్ళు భగవంతుడి గురించి చైతన్యం పూర్తిగా ఉందన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళకి కొంచెం కూడా సందేహం లేదు భగవంతుడు ఎవరైనా సందేహం. కానీ ఈయనకి ఇక్కడ సందేహం ఉంది. యజమానిత్వాన్ని ఒప్పుకున్నా కానీ భగవంతుని ఒప్పుకోవట్లేదు. అది మీకు అర్థం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ అత్రిముని ఏం చేశారు, సృష్టి స్థితి లయకారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కావాలని కోరుకుంటున్నారు. అంటే దాంట్లో చాలామంది ఉన్నారు. మహావిష్ణువు ఉండొచ్చు, గర్భోదక సాయి విష్ణువు ఉండొచ్చు, క్షీరోదక సాయి విష్ణువు ఉండొచ్చు, బ్రహ్మ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది స్పెసిఫై చేయలేదన్నమాట. అది అక్కడ వ్యత్యాసం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసింది ఏంటంటే నేరుగా కృష్ణుడు భగవంతుడే కావాలని కోరుకున్నారు. వాళ్ళు నియంత్రించే వాళ్ళు, ఈ భౌతిక సృష్టికి నియంత్రకుడు కావాలి, ఈ బ్రహ్మాండం కావాలి, అలా రకరకాలుగా కోరుకోలేదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇది ఎలా అంటే
ఇప్పుడు ఏదైనా బట్టల కొట్టుకు వెళ్ళామనుకోండి, ఒక శారీ కొనడానికి వెళ్ళారు ఉదాహరణకి. శారీ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు. కొంచెం మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు మనిషిని చూసి గుర్తించి కొంచెం ముందు అడుగుతారన్నమాట. మీకు ఏ వెరైటీ కావాలండి, ఎంత రేట్లో కావాలి, ఏ కలర్ కావాలని అడుగుతారు. మీరు స్పెసిఫై చేయలేదనుకోండి, రోజంతా షాపింగ్ చేసినా మీరు చివరికి చీర కొనలేరు అన్నమాట. రోజంతా పడుతుంది, మళ్ళీ సాయంత్రం ఇంకో షాప్కి వెళ్తారు. మీరు స్పెసిఫై చేస్తే వాళ్ళు తక్కువ సమయంలోనే మీకు నచ్చినటువంటి చూపించగలరు. పని ఈజీ అవుతుంది, త్వరగా బయటకు వచ్చేస్తారు అన్నమాట. ఆ స్పెసిఫై చేయకపోతే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు అత్రిమునియం కూడా అక్కడ ఆగిపోడు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఆ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, కానీ సమయం పడుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. అప్పుడు మనం పోల్చి చూసినట్లయితే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కనిష్ట స్థాయిలోనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు మాత్రమే రకరకాలైనటువంటి భౌతిక కోరికలతో వస్తుంటారు. ఇంకా కొంచెం మధ్యమ స్థాయిలో భక్తులు కూడా అటు ఇటుగా ఉంటారనమాట. అంటే కోరికలు తీరినప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తుంటారు, లేదా ఆగిపోతుంటారు, కొంచెం జ్ఞానం తీసుకోవాలని ముందు రెగ్యులర్గా వస్తుంటారు. ఇలా కొంచెం మిళితమై ఉంటుందన్నమాట, మిక్సింగ్ అయి ఉంటుంది రెండు. ఉన్నత స్థాయి అయితే కాదు. ఇది పరమాత్మని అంగీకరించడం అనేదా? మనకు మధ్యమ కనిష్ట ఉత్తమాధికార లెవెల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది ప్రభు. ఉదయంలో విష్ణువు ఈ విధంగా గైడ్ చేస్తున్నారు, నువ్వు ఈ యొక్క సాధన ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి. లేదండి, మధ్యమ స్థాయిలో కూడా తెలుస్తుంది. మధ్యమ స్థాయిలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యమ స్థాయి భక్తులు సాంగత్యం తీసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడైతే సాంగత్యం తీసుకుంటారో వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తారో అప్పుడు అర్థమవుతుంది. అంటే సాక్షాత్కారం పొందకపోయినా కనీసం విషయం అర్థమవుతుంది అనమాట. పరమనియామకుడు ఉన్నాడు, పరమాత్మ అనేవాడు హృదయంలో ఉన్నాడు, అతనే మనం చూస్తుంటాడు అనే విషయం సాధారణంగా స్థితిలో కూడా అర్థమవుతుందండి. కానీ దాని సాక్షాత్కారం పొంది దానికన్నా ఉన్నతమైన తెలియాలి అంటే అది ఉన్నత స్థాయిలో తెలుస్తుంది అన్నమాట. సాంగత్యం ఎల్లప్పుడూ చేస్తూ సత్వగుణ స్వభావంలో ఉంటే మనకు విష్ణు యొక్క ఉనికి ఆయన యొక్క గైడెన్స్ అనేది తెలుస్తుంటుంది. ఆ జ్ఞానం అర్థమవుతుంది, కానీ దాన్ని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి, ఆ స్థితిలో ఉండాలంటే సత్వగుణాన్ని కూడా దాటాలి, శుద్ధ సత్వ స్థాయికి రావాలండి. ఎందుకంటే సత్వగుణం కూడా బంధనమే భౌతిక ప్రపంచంలో. కాబట్టి దాని ద్వారా మనకి సత్వగుణం ఉండడం వల్ల ఏమవుతుంది, సత్వం సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వగుణంలో జ్ఞానం అర్థమవుతుంది, కానీ దాన్ని పూర్తిగా సాక్షాత్కారం పొందాలి, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని దాన్ని విజ్ఞానంగా చూపించాలి, దాంట్లో నిమగ్నం కావాలి అంటే అది శుద్ధ సత్వ స్థాయిలోనే సాధ్యమవుతుంది అనమాట. అంటే దీన్ని దాటి వెళ్ళాలంటే అది శుద్ధ సత్వ స్థాయిలోనే అర్థమవుతుంది అనమాట. సత్వగుణంలో ఏమవుతుందంటే ఒకసారి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలుసుకున్న జ్ఞానం కరెక్టా కాదా, లేదంటే ఒకసారి తెలుసుకుంటారు, ఒకసారి మర్చిపోతుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడరు, ఇలా రకరకాల స్థాయిలో ఉండిపోతారు అన్నమాట. కాబట్టి ఈ సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళాలి అని జీవుడు అని చెప్తారు. హరే హరే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।